మొట్టమొదటిసారి కేవలం కుటుంబాల గురించి మాట్లాడమని బహిరంగ సభలు అడిగిన వ్యక్తులు మీరే. ఎవరు కూడా కుటుంబ కూడికలను పెట్టరు, కుటుంబాల గురించి మాట్లాడుకోరు. ఒకవేళ కుటుంబాల గురించి ఎక్కడైనా మాట్లాడుకోవాల్సి వస్తే అది పెళ్లి వేదికల మీద తప్ప ఇంకెక్కడ మాట్లాడరు. కానీ మొట్టమొదటిసారి ఈ కుటుంబం గురించి మాట్లాడమని ఏ తమ్ముళ్ళు అయితే, ఏ సంఘం అయితే నిలబడిందో నిజంగా మీ బాగును కోరిన వారనే చెప్పాలి. ఎందుకంటే కుటుంబాలు బాగుంటేనే సంఘాలు బాగుంటాయి. కొన్ని కుటుంబాల కలయికే సంఘము. కాబట్టి కుటుంబాలు బాగుపడకుండా సంఘంలో మంచిని చూడాలనుకోవడం అసాధ్యం. అందుకే మనకు అర్థమయ్యే రీతిలో భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, ఆ వాతావరణం ఎలా ఉండాలో వాక్యపు వెలుగులో 4 సంగతులు మనం చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి నీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. ఆగుతాం. ఈ రాయబడిన సంగతులు చూడండి. సంసారంలో కాస్తంత ఒడుదుడుగులు ఎరిగిన వాడు రాస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పేతురు గారు కాస్త సంసారంలో విలువలు ఎరిగినవాడు. నాకెందుకో పేతురు గారి యొక్క నేపథ్యం చూస్తున్నప్పుడు అత్త ఎలాంటిదో తెలుసు, భార్య ఎలాంటిదో తెలుసు, భర్తగా ఎలాంటి కీరోలు పోషించాలో తెలుసు. ఈ అపోస్తుడు, పండిపోయిన అపోస్తుడు గనకే పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే పురుషులు ఎలా ఉండాలో చెప్తున్నాడు, స్త్రీలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఈ వాక్య భాగాల్లోకి వెళ్ళే ముందు కాస్త సమాజం యొక్క నేపథ్యం చెప్తాను వినండి. పురుషులారా అన్నాడు అక్కడ. అంటే పురుషులందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ అంటే చెప్పిన పురుషులందరూ అనుకుంటారట, నేను చాలా పోటుగా అనుకుంటారు. నిజంగానే అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే అసలు నేను ఎలాంటి వాడినంటే నన్ను చేసుకున్నదే ఇక దానికి సుఖమే సుఖం అనుకుంటారు. అంటే నేను ఇంక రాణిలా చూస్తాను, తనకి ఏ లోటు ఉండదు, నేను ఇలా చూస్తాను అలా చూస్తాను, ఆడ తెగ ఫీల్ అవుతుంటాడు అనమాట. పురుషులందరి దృష్టిలో ఉండేది ఏంటంటే ఆడు హీరోలా ఫీల్ అవుతాడు. కానీ రోజులకి అర్థమవుద్ది, పురుషులందరూ అనుకుంటారు పెద్ద హీరోలని. కొన్ని రోజులకు పురుషులందరికీ సత్యం అర్థమవుద్దట, అది పెళ్ళైన తర్వాత. ఆ సత్యం ఏంటో తెలుసా? మనం హీరోలం కాదు, ఉల్లిపాయని అర్థమవుద్దట. ఏమని? హీరోలం కాదు, ఉల్లిపాయని అర్థమవుద్దట. ఉల్లిపాయని అర్థం అవడం ఏంటి? ఉల్లిపాయని అర్థం అవడం అంటే మీకు ఉదాహరణ అడుగుతాను చెప్పండి. ఉల్లిపాయ తెలుసు కదండి. ఉల్లిపాయ అనుకుంటుందట అని అడుగుతున్నాను. చాలా ఏదో నా ఫీల్ అవుద్ది. ఉల్లిపాయని జాగ్రత్తగా మీరు అడుగుతున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఉల్లిపాయలో ఏదో ఉందనుకుంటే బొంద ఏముండదు. దాన్ని పొరలు ఇప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, దాన్ని ఒక్కొక్క పొరలు ఇప్పుకుంటూ వెళ్ళిపోతే లోపలికి వెళ్ళే కొలది ఏముంటుంది? ఏముండదు, ఖాళీ ఉంటుంది, అన్ని పొరలే. పురుషుడు కూడా అంతే. పురుషుడు ఏమనుకుంటాడంటే ఏదో ఉందని ఫీల్ అవుతాడట. పెళ్ళి అయిన తర్వాత ఒక్కొక్క పొర ఊడుతుంది అన్నమాట. అలా ఊడిన తర్వాత అతనికి అర్థమవుద్ది నా లోపల ఏమీ లేదని. పురుషులకి అర్థం అవ్వాలి. స్త్రీలు కూడా ఏమనుకుంటారంటే ఎవడు చేసుకుంటాడు కానీ నన్ను చాలా ధన్యుడు అనుకుంటారట. కానీ ఈవిడ కూడా పెళ్ళి అయిన తర్వాత అర్థమవుద్దట ఏమని తెలుసా? సంసారం అంటే చాలా ఉందని. కుటుంబ విషయాలు పెట్టారు కనుక జాగ్రత్తగా వినండి. ఈ కుటుంబ విషయాలు మనం చదువుకుంటూ పోతుంటే కుటుంబ విషయాల్లో చాలామందికి అర్థం కాదు. పెళ్ళయ్యే వరకు అందరూ ఎలా ఫీల్ అవుతారంటే ఒక హీరోయిన్ లాగా, ఒక హీరోలాగా. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నన్ను చేసుకున్న వాళ్ళు చాలా ధన్యులు అనుకుంటారు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నన్ను చేసుకునే వాళ్ళు చాలా ధన్యులు అని ఫీల్ అవుతారు. కానీ అందరికి అర్థం అవ్వాల్సిన విషయం పెళ్ళి అయితే కానీ అర్థం కాదు ఎవరు ధన్యులు అని. అంటే పెళ్ళికి ముందు వరకు ఏమనుకుంటారు? ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక రకంగా ఫీల్ అవుతారు. వీళ్ళకి మాదిరి ఉండదు.
ఎలా చూసుకోవాలి, ఎలా పోషించాలి, ఎలా నడిపించాలి, ఎలా ప్రేమించాలి, ఇవేమీ తెలియవు. ఎందుకు తెలియవు అంటే ఇవేమీ తెలియకుండానే పెళ్ళిళ్ళు చేసుకుంటాం కనుక గుర్తుపెట్టుకోండి, ఆ జీవితంలో సమాధానం లేని కుటుంబాలు ఎక్కువైపోతున్నాయి. అంటే పెళ్ళికి ముందు పెళ్ళిని గురించి ఒక అవగాహన ఉండాలంటే ఉండాలి, పెళ్ళికి ముందు భార్యను ఎలా చూడాలని ఒక అవగాహన ఉండాలంటే ఉండాలి, భర్తకి ఎలా లోబడాలో ఒక అవగాహన ఉండాలి. ఇవన్నీ ఎలా తెలిస్తే? ఒక మోడల్ ఉంది బైబిల్లో, ఆ మోడల్ను చూస్తేనే తెలుస్తాయి. కానీ అవి చూడరు. ఏం చేస్తారంటే ఒక కథానాయకులను ఊహించుకుంటారు. చాలామంది చూడండి, ఒక సినిమా హీరోలాగా, ఒక సినిమా హీరోయిన్లా ఊహించుకుంటారు. కానీ సినిమాలు వేరు, జీవితాలు వేరు. సినిమాలు వేరు, జీవితాలు వేరు. సినిమాలో ఉన్నట్టు జీవితాల్లో ఉంటుందని కూడా మన పొరపాటు. సినిమాలో ఉన్నట్టు జీవితాల్లో ఉంటుందని అనుకుని పెళ్లి చేసుకుంటారు కనుకే 3 నెలలు తిరగకుండానే మొక్కలైపోతున్నారు. 3 నెలలు తిరగకుండా ఎందుకు అలా ముక్కలైపోతున్నారు? మీరు చాలా మంది చూడండి, ఆ సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చూసారా, వాళ్ళు ఏదో ఊహించుకుని పెళ్లి చేసుకుంటారు, 6 నెలలకు విడిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు లైఫ్ ఉండదు, ఊహించుకున్నట్టు లైఫ్ ఉండదు, కథానాయకుల్లా ఫీల్ అవుతే జీవితం ఉండదు. జీవితం వేరు, ప్రాక్టికల్ లైఫ్ వేరు, జీవితాన్ని అర్థం చేసుకోవడం వేరు. మరి ఎలా తెలుస్తుంది? పెళ్ళికి ముందు మనకు ఎలా అర్థం అవుతుంది? జీవితాలు ఇచ్చిన వాడు చెబితే అర్థం అవుతుంది. జీవితాలు కూర్చున్న ఆ యొక్క అవగాహన ఎలా తెలుస్తుంది? ఇదిగో జీవితం ఇచ్చిన వాడికి తెలుసు కనుకే ఎలా ఉండాలో, ఎలా లోబడాలో, ఎలా ప్రేమించాలో ఇవన్నీ బైబిల్లో చాలా ఖచ్చితమైన కొలమానాలతో రాశాడు. వాటిని గురించి తెలుసుకుంటే తప్ప కాపురం ఎలా చేయాలో తెలియదు. అందుకే పేతురు గారు అంటున్నాడు, కాపురం చేయాలంటే జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. జ్ఞానం చొప్పున కాపురం అంటే కాపురం చేయడానికి కూడా జ్ఞానం ఉండాలి. కాపురం చేయడానికి జ్ఞానం లేకపోతే ఏమవుద్ది? ముక్కలవుద్ది. చాలామంది మీరు చూడండి, కేవలం జ్ఞానం లేక కాపురాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ మాట మాట్లాడాలో, ఏ మాట మాట్లాడకూడదో, ఎక్కడ ఈదులో నిలబడే మాట్లాడాల్సిన మాట ఏంటో, 4 గోళ్ల మధ్య మాట్లాడుకోవాల్సిన మాట ఏంటో అవగాహన లేని దంపతులు ఎక్కువైపోయారు కనుకే కాపురాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇద్దరిని తెలివితేటలు ఉండమని నేను చెప్పట్లేదు, కానీ ఇద్దరిలో ఎవరో ఒకరికి తెలివితేటలు ఉండాలండి. ఆ ఇద్దరిలో ఎవరికి తెలివితేటలు ఉంటే పేతురు గారు అంటున్నాడు, పురుషుడా ముందు నువ్వు జాగ్రత్త అన్నాడు. ఆవిడికి ఎలాగో అంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు, నువ్వు జాగ్రత్త. ఆవిడ నడిపించే విషయంలో నువ్వు జాగ్రత్త. జ్ఞానం చొప్పున కాపురం చేయకపోతే ఎలా ఉంటుందంటే రకరకాల గొడవలు అవుతాయి. మీరు నమ్ముతారో నమ్మరో, కేవలం ఒక పూట కూర కోసం గొడవెట్టుకుని విడిపోయే భార్య భర్తలు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అరే, తింటే అరిగిపోయే కూర కోసం, రేపటి కల్లా మరిచిపోయే కూర కోసం, కేవలం ఒక కూర కోసం గొడవ పెట్టుకుని విడిపోతున్నారంటే వీళ్ళ కాపురంలో జ్ఞానం ఉందంటారా? చెప్పండి. కేవలం కూర కోసం అంటే చాలామంది చూసారా, ఎవడన్నా మనడే కూర అని అడుగుతాడు. ఇప్పుడు ఏదో ఉన్నకాడికి వండింది తినొచ్చుగా, ఇప్పుడు మెతుకులు ఎవడన్నా నాకు వద్దే అని విసురుతాడు. అడుగుతున్నాను ఈ కూర కోసం మాట అని ఆవిడ ఇబ్బంది పెడితే, ఆవిడేదో మూలిగా ఒక మాట అంటే ఆవిడ 2 దెబ్బలు కొట్టిన తర్వాత ఆవిడకి బాధపడితే, మళ్ళీ ఆ మాటలు వేసినట్టు ఈడు గొడవ పెట్టుకుని రకరకాల రచ్చ చేసుకుని ఈవిడ వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న చెప్తే, ఆ తర్వాత వాళ్ళు వచ్చి చాలా కుదిరింగా మాట్లాడేస్తుంది, పోయి నువ్వెవడరా మా అమ్మని కొట్టాం కానీ వాళ్ళంటే. చివరికి అది పెద్ద రచ్చ అయితే, అది రచ్చబండిలో పెద్ద మీటింగ్ పెడితే, ఆ మీటింగ్లో తగాదా తిరగబోతే పోలీస్ స్టేషన్ పోయి తెలుసుకుంటే, ఆ పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ వేస్తే, ఆ ఎఫ్ఐఆర్ కాస్త కోర్టుకు వెళితే ఇంత రచ్చ అయితే నడుతుంది. ఎంత గొడవ దేనికో అయిందో తెలుసా? పూట కూర కోసం అయింది. కూర కోసం 60 ఏళ్ళ కాపురాన్ని పాడు చేసుకున్నారంటే వీళ్ళకి జ్ఞానం ఉందా? జ్ఞానం లేదా? వాళ్ళకి జ్ఞానం లేదు. అందుకే పేతురు గారు అంటున్నాడు, డబ్బులు సంపాదించడానికి జ్ఞానం ఉండాలన్నది ఎంత వాస్తవమో బాగా వినాలి. డబ్బులు సంపాదించడానికి జ్ఞానం ఉండాలని ఈ సమాజం చెప్తుంది ఎంత వాస్తవమో, నలుగురిలో బ్రతకడానికి జ్ఞానం ఉండాలని చెప్పేది ఎంత వాస్తవమో, అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటి తెలుసా? డబ్బులు సంపాదించడానికి జ్ఞానం లేకపోయినా పర్లేదు, సమాజంలో బ్రతకడానికి జ్ఞానం లేకపోయినా పర్లేదు, కానీ పేతురు అంటున్నాడు కాపురం చేయడానికి మాత్రం జ్ఞానం ఉండాలి. కాపురం చేయడానికి జ్ఞానం ఉండకపోతే ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో, కొన్ని విషయాలు చెప్పేవేంటో చెప్పకుండావేంటో ఇవి లేవు. ఇప్పుడు జీవితాన్ని అర్థం చేసుకునేవి లేవు. అందుకే బైబిల్ ఒక విచిత్రమైన పదం రాశాడు. ఆ పదం చూడండి ఒకసారి. ఆది కాండము జాగ్రత్తగా చూడండి. ఆది కాండం ఎందుకు చెప్తున్నాను చూడండి ఒకసారి. ఆది కాండము 2వ అధ్యాయం 24వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయం 24వ వచనం. భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమై ఇందురు. జాతికి వినండి, గొడవలు ఎక్కడ వస్తున్నాయి? జాతికి వినండి.
పురుషుడట, బాగా వినండి, తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని అత్తుకోవాలట? తన భార్యని అత్తుకోవాలి. అత్తుకోవడం అంటే తన లైఫ్లో అత్యధికమైన విలువను ఎవరికి ఇవ్వాలి? తన భార్యకి ఇవ్వాలంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్య అనే ఒక ఆమె ఉందని తనకి విలువనివ్వాలి. రివర్స్ ఏంటి చెప్పనా? ఆ వచ్చిన రివర్స్ చదవండి. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని అత్తుకోలేదు. ఎంత వాస్తవమో. ఇప్పుడు రివర్స్ చదవండి. స్త్రీ కూడా చెప్పండి, తన తల్లిని చెప్పండి తన తండ్రిని విడిచి ఎవరిని అత్తుకోవాలి? అత్తుకుంటున్నారా? వీడియో కాల్ చేసి చెప్తున్నారు, చూడు ఎలాంటి కరేపాకు తెచ్చాడు అందంట. నేను అడుగుతున్నాను, విడువు వాళ్ళని వదులు అడుగుతున్నాను. ఇంకా అమ్మ అమ్మ అనుకో, ఇంకా నాన్న నాన్న అనుకో, ఇంకా తమ్ముడు అని అనుకో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరికన్నా నీ లైఫ్లో విలువైన వ్యక్తి ఎవరో తెలుసా? నీ భర్త. చాలా మంది గొడవలు ఎక్కడొస్తాయి చెప్పిన? ఈ వెనకాల ఈ తోకలు వదలరు. ఇదే గొడవ. మీకు ఇంకా ప్రాక్టికల్గా అర్థం కావాలని చెప్తాను, వినండి. భార్యకి భర్తకి వీళ్ళిద్దరికీ పెళ్ళైన తర్వాత పురుషుడి యొక్క తల్లి ఉంటుంది చూసారా? ఈ పురుషుడి యొక్క తల్లి ఎవరైతే ఉందో అత్తగారు, ఈవిడికి అత్తగారు. ఈ తల్లి ఏం చేయాలి? వీళ్ళిద్దరికి పెళ్ళి అయింది, వీళ్ళు నచ్చింది వండుకుంటారు, నచ్చినట్టు ఉంటారు, నచ్చినట్టు ప్రవర్తిస్తారని వాళ్ళ జోను వాళ్ళకు వదిలేయాలి. వాళ్ళ పరిస్థితుల్లోకి దూరకూడదు. చాలా మంది పురుషుడి యొక్క తల్లి చేసే పని ఏంటి చెప్పనా? ఉప్పేట అలాగేసో, ఇది తిండు మా ఓడు, ఇలాంటిది ఉండేవేంటి చెప్పాను కదా, ఈ తిండని. ఇవన్నీ ఈవిడ గైడ్లైన్స్ ఎక్కువైపోద్ది ఎవరికి? ఆ కోళ్ళకి. నడుతున్నాను ఇలాంటివన్నీ అమ్మాయికి చెప్తా ఉంటే కూర ఎలా ఉండాలో నువ్వే చెప్పేసి, ఉప్పు ఎంత అయ్యాలో నువ్వే చెప్పేసి, అన్నీ నువ్వే చెప్పేస్తే నేను అడుగుతాను ఇంకెందుకు పెళ్లి చేసావు? అన్నీ నువ్వే చెప్పేస్తే నేను అడుగుతాను ఇంకెందుకు ఆడికి పెళ్లి చేయడం? ఆడికి ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఏది ఎక్కువైనా ఇప్పుడు ఆడికి అన్నీ నచ్చుతాయి అని అలా వదిలే. ఇప్పుడు ఆడి కారంలో ఉండదు, ఉప్పులో ఉండదు. ఎలా వండినా అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందండి అంటే సూపర్ ఉందంటాడు. ఎందుకంటే ఇంకా 6 నెలలు దాటలేదు కదా, బాగుందంటాడు. ఈ టైంలో నువ్వు దూరి దీని కారం వేసేవేంటి అడుగుతున్నాను. ఇదే చాలా మంది తల్లులు చేసే పొరపాటు. చెప్పిన మా వాడికి ఈ డ్రెస్ నచ్చదు, మా వాడికి ఈ కూర నచ్చదు. నేను అడుగుతున్నాను, బైబిల్ ఏమన్నా తెలుసా? అతను నిన్ను వదిలి, తల్లిగా నిన్ను వదిలి ఎవరిని ఎత్తుకుంటాడు? తన భార్యని ఎత్తుకుంటాడు. నువ్వు గైడ్ చేయకో, వాళ్ళ మధ్యలోకి దూరకు. కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పు. కానీ నువ్వేం చేస్తావంటే ప్రతి దాంట్లోకి దూరతావు. స్త్రీ యొక్క తల్లులు కూడా చెప్తున్నాను, అంటే అల్లుడికి అత్తగారులు, వీళ్ళు కూడా ఏం చేస్తారు చెప్తున్నా? మా పిల్ల ఇలా ఉండదండి, మా పిల్ల అలా ఉండదండి, మా పిల్ల 7 గంటలు లెగదండి. చెప్పకేం కా సోదే. ఇప్పుడు మీ అమ్మాయి కూతురు కాదు ఒక ఇంటికి కోడలు. ఇప్పుడు మీ అమ్మాయి కూతురు కాదు కోడలు. ఇప్పుడు ఇంకా కూతురు యాక్టింగ్ చేయకు. నువ్వు చెప్పుకో 7 గంటలు లెగదని. ఈ మధ్యకాలం నాకు తిక్కలేసిపోయి మాట్లాడి చెప్పినా, చివరికి భార్య తాలిక తమ్ముళ్ళు అంటే బాంబర్తులు వాళ్ళు కూడా చెప్పేస్తారు, మా అక్క అలా కాదండి, మా చెల్లి ఎలా. నువ్వెవడరా చెప్పడానికి అడుగుతున్నాను నేను. నువ్వెవడవే? వాళ్ళిద్దరు ఏదో పడతాడు, నువ్వెవడవే? మా అక్క ఎలా అండి, మా చెల్లి ఎలా అండి, మా చెల్లిని ఎలా చూస్తున్నారంటే నువ్వెవడవే? నువ్వు మధ్యలోకి రావడం, వాళ్ళిద్దరూ పడతారు, అవసరమైతే డ్రైనేజీలో దొల్లుతారు, లేకపోతే ఆ బీరు వాళ్ళ మీద ఆడేసుకుంటారు, ఆ 4 గోళ్ళ మధ్య ఏదో అయిపోతారు. మీకు ఎప్పుడు రావాలి చెప్పినా విడిపోతున్నారన్నప్పుడు ఎన్వాలయాలను కలపాలే తప్ప మీరు విడిపోవడానికి కారణమైతే బైబిల్ ఏమందో తెలుసా? భార్య భర్తల్ని విడదీస్తే దేవుడు రంకేసుకొస్తాడు. గుర్తుపెట్టుకో, దేవుడు జత చేసిన వారిని, దేవుడు ఏర్పరిచిన వారిని విడదీసే ప్రయత్నాలు చేస్తే దేవుడు ఊరుకోడట. అది భార్య తాలూకా తల్లి అయినా అవ్వచ్చు, భర్త తాలూకా తండ్రి అయినా అవ్వచ్చు, మీ ఇద్దరు ఎవరైనా అవ్వచ్చు. అందుకే కాపురాలు బాగుండాలంటే బైబిల్ ఆదికాండంలో చెప్పాడు, పురుషుడా నీ తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను ఎత్తుకోవాలి. స్త్రీ నువ్వు కూడా నీ తల్లిని నీ తండ్రిని విడిచి నీ భర్తను ఎత్తుకోవాలి. మీరు ఇంకా మీకు కొనసాగించకూడదు. అంటే నా ఉద్దేశం వాళ్ళని పూర్తిగా వదిలేమని కాదు, వాళ్ళని చూడాల్సిన విధంగా చూడాలి. కానీ మీకంటూ ఒక జోన్ ఉంటుంది చూసారా, ఆ జోన్లోకి ఎవరిని రానివ్వకూడదు. చాలా మందికి ఇది తెలియకే ప్రాబ్లమ్స్, చాలా మందికి ఇది అర్థం కాకే ఈ సమస్యలు. చాలా మంది కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? 3వ వ్యక్తులకి అవకాశాలు ఇవ్వడమే. అదే ప్రాబ్లం. ఇంకా బైబిల్లో మరో మాట రాశాడు,
స్త్రీ అట పురుషుడికి ఎలా ఉందట? సాటైన సహకారిగా చేసినట్టు. ఎలా చేశాడు? సాటైన సహకారి. సాటైన సహకారి అంటే తెలుగు మర్చిపోయాం కొన్ని రోజులకి మనం. సాటైన సహకారం అంటే మనకు అర్థం కాదు. నేను చెప్పనా, నాకు చేత కాకపోతే, నా వల్ల అవ్వకపోతే, నా లైఫ్లో హెల్ప్ చేసి ఒక వ్యక్తి ఉంటారంటే ఎవరు చెప్పండి? భార్య. తన్నేమన్నా తెలుసా? హెల్పర్ అన్నాడు. తెలుగులో సహకారం అనే పదం గ్రావిటీ మనకు తెలియదు, కానీ హెల్ప్ చేస్తుంది. హెల్ప్ ఎవరికి చేస్తారండి? నా వల్ల అవ్వట్లేదురా, నాకు హెల్ప్ చేయరని అంటాను చూసారా? అలాంటి టైంలో అంటే కాపురాన్ని నడిపించడంలో, కొన్ని విషయాలు పోషించడంలో నా వల్ల కాలేనప్పుడు నాకు లైఫ్లో ఒకే ఒక్కరు సూట్ అవుతారంటే ఎవరు చెప్పండి? భార్య. చాలామంది పురుషులకి తెలియదు ఏంటో తెలుసా? తను ఏమనుకుంటాడంటే తన సేవకురాలు అనుకుంటాడు. సేవకురాలు కాదు. సాటైన సహకారం అంటే నా చెప్పులు దుడిసి, నా షూ దుడిసి, నాకు ఈ ఉడికించేసి, ఇదే కాదు, నాకు చేత కానప్పుడు కూడా నా ఎన్ను తెట్టి నిలబడేది ఎవరు చెప్పండి? భార్య. కష్ట సమయంలో మనతో తోడుగుండేది ఎవరు? భార్య. బైబిల్ అదే చెప్తుంది. ఈ మోడల్ అంతా ఎక్కడ తెలుస్తుంది? ఈ మోడల్ అంతా ఎక్కడ అర్థం అవుతుందంటే, చాలా మంది పెళ్లి సందర్భాల్లో ఆ వచనాలు చదువుతారు, కానీ చెప్పాల్సిన విషయాలు చెప్పుకుని ఎదవ కామెడీలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. చెప్పరు. అసలు విషయాలన్నీ అక్కడే నిమగ్నమై ఉన్నాయి. ఏమున్నాయి అసలు విషయాలన్నీ? ఈ మోడల్ అంటే భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో ఒక చక్కటి మోడల్ ఉంది బైబిల్లో. ఆ వచనాలు ఎన్నిసార్లు చదువుకున్నా కుటుంబాలకు చాలా ఆశీర్వాదం కలుగుతుంది. బాధాకరమైన విషయం, కేవలం ఆ వచనాలు పెళ్లి వేదికల మీద చదువుతారే తప్ప ఇంకెప్పుడు చదవరండి. ఎప్పుడో ఇదిగో ఇలాంటి వాళ్ళు ఎవరో కుటుంబం కోసం చెప్పమని అడిగినప్పుడు తప్ప ఆ వచనాల జోలికి ఎవరు పోరు. ఎక్కడుంది? ఏముంది? ఒకసారి ఎపిసీలకు రాసిన పత్రిక రండి. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు. ఆగుదాం. ఎన్నిసార్లు చదివామండి ఇది? ఎన్నో పెళ్ళిళ్ళలో చదివాం, ఎన్నోసార్లు చదివాం. ఈ వచనాలు మనకు అలవాటు అయిపోయి చాలామంది అండర్లైన్ చేసి పేజీలు కూడా చింపేశారు. ఆ వచనాలు చాలాసార్లు, కానీ ఆ వచనాల యొక్క అర్థాలు గాలికి వదిలేస్తాం. ఒక మాట అంటున్నాడు చూడండి, పురుషుడా. అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఒక మాట అంటున్నాడు చూడండి 23వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, ఎప్పుడో రాసిన మాట చెప్తున్నాను. పురుషుడుగా తన కుటుంబానికి తను పోషించవలసిన పాత్ర పురుషుడు పోషించకపోయినా, భార్యగా తన పాత్ర పోషించవలసిన పాత్ర భార్య పోషించకపోయినా ఆ కుటుంబం చాలా రాడికల్గా ఉంటుందండి. మీరు గమనించండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే ఏం బాధపడకండి, నేను చెప్తున్నాను. పట్టించుకోలేని భర్త అంటే కుటుంబంలో పట్టించుకోలేని భర్త ఉండి కేవలం భార్య చోటే పెరిగిన పిల్లలు ఒకలా పెరుగుతారు. బాగా వినండి. పట్టించుకునే తండ్రి ఉండి పట్టించుకోలేని తల్లుంటే ఆ పిల్లలు ఒకలా పెరుగుతారు. మీకు ఏమర్థమవుతుంది? ఇద్దరిలో ఎవరో ఒకరు పట్టించుకోవడం మానేస్తే ఆ పిల్లలు చాలా నెటోరియస్గా ఎదుగుతారండి. అదో రకమైన మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. అంటే వీళ్ళ పెంపకం మీద ఇద్దరు ప్రభావం ఉండాలి. ఇద్దరు ప్రభావం లేకపోతే, తండ్రి ప్రభావం లేకపోయినా ఎఫెక్ట్ అవుతారు, తల్లి ప్రభావం లేకపోయినా ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళిద్దరూ ఒకరి బాధ్యత ఒకరు పోషించకపోతే ఆ కుటుంబం నెక్స్ట్ జనరేషన్ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుందట. ఇది నేను చెబుతున్న మాట కాదు, అనేక మంది వ్యాఖ్యానకర్తలు రాసిన మాట నేను చెబుతున్నాను. నాకన్నా ముందు పెద్దలు చెప్పిన మాట చెప్తున్నాను. అందుకే చూడండి, స్త్రీలారా మీ పురుషులకు, మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అక్కడ విచిత్రంగా ఒక పదం ఉంది చూడండి, మీ సొంత పురుషుడు. ఎవరైనా మీ సొంత పురుషుడు. మూల పదాలు ఏమన్నా వాడాడో తెలుసా? మీ సొంత పురుషుడు అనగానే నీ సొంత ఆస్తి అంట. ఎవరు? నీ భర్త. చాలామంది భార్యలు ఆస్తులు ఏంటని అడిగితే ఏవేదో చెప్పకూడదండి. ఈ వచనాన్ని బేస్ చేసి మీరు ఏం చెప్పాలి చెప్పనా? నా సొంత అంటే నా ఓన్ ప్రాపర్టీ ఏంటో తెలుసా? నా భర్త అని చెప్పాలి.
చాలామంది పురుషులకు తెలియక ఏమంటారంటే, చాలామంది పురుషులకు తెలియక పురుషుడు అంటాడు, నువ్వేంటే నాకు చెప్పేది అంటాడు. నువ్వేంటి నాకు చెప్పేది కాదు, నువ్వు ఆవిడ ప్రాపర్టీ, ఆవిడ క్లెయిమ్ చేసే హక్కు ఉంది. నువ్వేంటి నాకు చెప్తున్నావు, ఎంతలో ఉండాలి అంతలో ఉండు, లాక్కొట్టినంటే మళ్ళీ గోడ కంటిపోతావు అనకూడదు. ఆవిడ చెబుతుంది నీకు, ఆవిడ మళ్ళీ ఆవిడ చెబుతుంది, ఆవిడ డిమాండ్ చేస్తుంది. నువ్వు ఇంకా రాలేదేటని అడుగుతుంది, నీ సంగతి ఏంటని అడుగుతుంది, ఈ మధ్య పట్టించుకోవడం మానేసేవేంటని అడుగుతుంది. ఒకటి కాదు రెండు కాదు, నసలా తింటుంది. నువ్వేటి నన్ను ఎలా అనడానికి మనకు రైట్స్ లేదు. ఎందుకు చెప్పనా, నేను ఎవరి ప్రాపర్టీ? దేవుడు తన ప్రాపర్టీ చేశాడు నన్ను. అందుకే చూడండి, సొంత పురుషుడు ఆవిడ అనుకుంటుంది, నా పురుషుడు, నా ప్రాపర్టీ, నేను అడుగుతాను. ఈ సొక్కా వేసుకున్నావేటని అడుగుతుంది, లేటుకు వస్తున్నావేటని అడుగుతుంది, ఎవరితో మాట్లాడుతున్నావేటని అడుగుతుంది. మనకు నసలా ఉంటుంది కానీ అడుగుతుంది, అవన్నీ అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది? ఆమె సొంత ఆస్తి, ఆమె సొంత ఆస్తిని ఎవరైనా పాడు చేస్తానంటే అడుగుతాను, ఊరుకుంటారా? ఆ సొంత ఆస్తి మీద ఎవరైనా కళ్ళు వేస్తారంటే ఊరుకుంటుందా? అందుకే ఆమె క్లెయిమ్ చేస్తుంది. పురుషుడికి తెలియక ఏమంటాడంటే, నువ్వేటి నాకు చెప్తావు, నా ఇష్టం వచ్చినట్టు చెప్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నువ్వు డోర్తి అనకూడదు. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు రావడం కాదు, దానికి ఇష్టం వచ్చినప్పుడు నువ్వు రావాలి. ఇంటికి 6:30కి రా అని చెబుతుంది, రా అంతే. 10:30కి వస్తాను అనుకో, నువ్వేం చేస్తావు, సువార్త చేస్తున్నావు 10:30 రావడానికి? ఆవిడ అడుగుతుంది, చెబుతుంది. ఎందుకు అడుగుతుంది? బైబిల్ చెప్తుంది, తనకు హక్కులు ఇచ్చింది. నేను మీరు అటకరంగా తీసుకోకండి, దేవుడు ఒక స్త్రీకి ఇచ్చిన హక్కు ఇది. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. ఇప్పుడు బాగా వినండి, లోబడి ఉంటూనే ఆ ప్రాపర్టీని కాపాడుకోవాలి. లోబడి ఉంటూనే కాపాడుకోవాలంటే తనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి. ఈ పనికి మాలినాడు ఎక్కడ తిరుగుతున్నాడో, ఇంకా ఇంటికి రాలేదు, ఈ లేనిపోని ఈ మధ్య వ్యసనాలు స్నేహాలు ఎక్కువైపోయాయి, ఇలా అనకూడదు. చాలామంది ఈ తింగర తల్లులు తెలియదు ఏంటో తెలుసా? ఈడమ్మా మీ ఆయనడి ఇంట్లో అని అడిగితే ఈవిడ అందట, ఆడు ఇంకా రాలేదు అందంట. ఆడు అలా ఆయన్ని ఏమంటే ఆడు. చాలామందికి ఈ మధ్యకాలంలో దరిద్రం ఏంటి చెప్పనా? దరిద్రం ఏంటంటే పేర్లు పెట్టి పిలుచుకుంటారు. పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారుగా. భర్తను పేరు పెట్టి పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది? ఏ జేమ్స్ అందంట. ఏ జేమ్స్ ఏంటి? ఇంక ఏ జేమ్స్, ఓ జేమ్స్ అంటే ఇప్పుడు నా వైఫ్ నన్ను అలపిస్తుంది అనుకోండి, ఏ జేమ్స్ ఒరే అందనుకోండి, నా పరువు ఎవరో చేయకూడదు చెప్పండి. ఒరే జేమ్స్ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒరే గిరి అని పిలవకూడదు. చాలామందికి తెలియక స్త్రీలు చేసే పొరపాటు చెప్పిన, తన భర్తను ఒరే గిరి అంటాడు, ఆడంటారు. తప్పది. ఆయన ప్రాపర్టీ, ఆయన విలువను కాపాడాల్సిన బాధ్యత నీదే. తన గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత. అంటే మాటల్లో కూడా ఆయన పేరు ఉచ్చరిస్తున్నప్పుడు కూడా జాగ్రత్త. ఏవండి అని పిలు మంచిగా, ఏదో గౌరవంగా పిలు అతను మంచిగా. చాలామందికి ఈ మధ్య చదువులు ఎక్కువైపోయి, ఒకప్పుడు సామెత ఉండేది, చదువు లేనివాడు ఎంత పశువు అని. ఇప్పుడు చదువు ఉన్న వాళ్ళే ఎంత పశువులు అయిపోతున్నారు. చదువు లేని వాళ్ళు ఎంత పశువులుగా ఉండేవారు, ఇప్పుడు చదువు ఉన్న వాళ్ళు ఎంత పశువులు అయిపోతారు. ఇది చెప్పిన చదువులు పెరిగేకూడదు, సంస్కారం పోతుంది. నలుగురిలో పిలుచుకుంటారు, ఒరే నిన్నే అంటే, ఒరే మీ ఆవిడ నిన్ను ఒరే అంటుంది ఏంటంటే, ఒరే అని పిలడం కాదు, మీ ఆవిడ నిన్నేట పేరెడ్ పిలుతుందంటే, ఆడన్నాడు సిగ్గులేనాడు, ఏమన్నాడు చెప్పిన, ఫ్రెండ్లీ ఫ్యామిలీ రా అన్నాడట. ఏ ఫ్యామిలీ? ఫ్రెండ్లీ ఫ్యామిలీ కాదు, పోయే ఫ్యామిలీ, త్వరలో పోతారు మీరు. ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఏంటి? మర్యాద. నువ్వు ఇంకోటి మళ్ళీ చెప్తున్నా అండి, మీ 4 గోళ్ల మధ్య ఒరే అనుకుంటావో, ఒలే అనుకుంటావో, యారా అనుకుంటావో, పోవా అనుకుంటావో, నువ్వు ఎన్నిసార్లు ఒరే అని ముచ్చటగా పిలిపించుకుంటావు, ఎన్నిసార్లు మీ 4 గోళ్ల మధ్య ఎన్ని యాసాలన్నా ఇవ్వండి, కానీ బయటకు వచ్చినప్పుడు చెప్పండి, ఏవండి చెప్పండి. ఆవిడ బుజ్జి అంటావో ఏమంటావో పిలు, మొత్తంగా గౌరవంగా పిలు. ఎందుకంటే మీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఇవన్నీ ఎవరికి చెప్పాలి చెప్పనా? పెళ్ళి కాని చెప్పాలి. కానీ ఇప్పుడు అన్నీ ఎవరికి చెప్పాల్సి వస్తుంది చెప్పనా? పెళ్ళి 30 సంవత్సరాలు చెప్పాల్సి వస్తుంది. అందుకే తమ్ముడు మరి బాధపడి పెట్టాడేటో కుటుంబ ఆశీర్వాద పండుగలని. మరి ఎవరెవరికి ఏ బాధలు ఉన్నాయో ఇంకా చెప్తున్నాడు చూడండి, ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులు లోబడి ఉండడి, క్రీస్తు సంఘమునకు శిరసైనులాగున పురుషుడు. త్వరగా అంత గ్యాప్ ఇచ్చి చదవకూడదు, త్వరగా చదవండి. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు,
సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో పురుషులకు లోబడి ఉండవలను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను. ఈ చదివిన వచనాల్లో జాగ్రత్తగా చూడండి, కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. నేను నోట్ చేస్తున్న పదాలు మీరు జాగ్రత్తగా చూడండి. అక్కడ చదివిన పదాల్లో 22వ వచనం నుండి 22వ వచనం నుండి సుమారు 30వ వచనం వరకు ఒక పదాలు రిపీటెడ్గా ఉంటాయి చూడండి. ఆ పదాలు ఏంటో నేను చదువుతాను చూడండి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున అంటున్నాడు. శిరసై ఉన్నలాగున 22వ వచనంలో ప్రభువునకు వలె అలాగునే లోబడినట్టుగా లోబడవలను, అలాగునే అటువలనే ప్రేమించవలను. అలాగునే 32వ వచనంలో అటువలే, 33వ వచనంలో తననకు వలే వలే, అలాగునే అటువలే అటువలే అటువలే. ఈ గ్రంథకర్త అలాగునే అటువలే అలాగునే అటువలే అంటున్నాడంటే ఈ గ్రంథం రాస్తున్న ఈ వ్యక్తి ఎవరినో అని చెప్తున్నాడు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు. తననకు వలే అటువలే ఆయనకు వలే, ఆయన చేసినట్టుగా. అంటే ఇప్పుడు పురుషులందరూ ఎవరిని చూడాలి చెప్పండి? ప్రభువునకు వలే అంటే ప్రభువును చూడాలి. స్త్రీలందరూ ఎవరిని చూడాలి చెప్పండి? ప్రభువును చూడాలంటే పురుషుడైనా స్త్రీ అయినా ఎవరిని చూస్తూ కాపురం చేయాలట? ఆయనకు వలే అటువలే, ఆయన చేసినట్టుగా, ఆయన లోబడినట్టుగా, ఆయన అప్పగించుకున్నట్టుగా. అంటే అందరూ పురుషుడైన స్త్రీ అయినా ఆయనకు వలే అటువలే అంటే పురుషుడైన స్త్రీ అయినా ఆయన చూడాలి. ఈ అధ్యాయంలో విచిత్రంగా ఉండేది, స్త్రీని కూడా ఆయన్నే చూడబట్టినాడు, పురుషుడు కూడా ఆయన్నే చూడబట్టినాడు. ఆయన్ని చూస్తే కాపురం ఎలా చేయాలో తెలుస్తాయట. ఆయన చూస్తే ఏం తెలుస్తుంది? రైటర్స్ 3 భాగాలుగా విడదీస్తారు. ఆయన చూస్తే ఏం తెలుస్తుంది అంటే ముఖ్యముగా 3 విషయాలు తెలుస్తాయట. ఆ 3 విషయాలకు పైన 2 విషయాలు మనం గమనించాలట. ఏముందంటే 2 విషయాలు చూడండి. ఒకటి, లీడర్షిప్ అంటే ఏంటో తెలియాలంటే ఆయన చూడాలట. 2, లవర్ అంటే ఎలా ఉండాలో తెలియాలంటే ఆయన చూడాలట. అంటే ఒక పురుషుడికి నాయకత్వం అంటే ఏంటో తెలియాలంటే ఎవరిని చూడాలండి? ప్రభువును చూడాలి. ఒక పురుషుడికి ప్రేమించే ప్రియుడిగా ఎలా ఉండాలో, భార్యను ప్రేమించే ప్రియుడిగా ఎలా ఉండాలో తెలియాలంటే ఎవరిని చూడాలండి? ప్రభువునే చూడాలంటే. అందుకే రైటర్స్ ఏమన్నారంటే ఆయన లీడర్ లవర్ అంటే ప్రభువులో చూస్తే ఏమున్నాయి? లీడర్ ఉన్నాడు, లవర్ ఉన్నాడు, సఫర్డ్ అంటే కాపర్ ఉన్నాడు, ఇంకా సర్వెంట్ ఉన్నాడు, ఇంకా గృహ నిర్వాహకుడు అంటే అడ్మినిస్ట్రేషన్ ఉందట. ఈ 4-5 భాగాలు ఆయనలో మనం చూస్తేనే కాపరం ఎలా చేయాలో తెలుస్తుందట. లీడర్షిప్ అంటే లీడర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆయన చూస్తే కుటుంబాన్ని ఎలా నడిపించాలో తెలుస్తుంది.